ఎవ్రీవన్, ఈ వీడియోలో మనం సుత్తి లేకుండా సూటిగా కొన్ని జుట్టుల గురించి తెలుసుకుందాం. అయితే ఒక్క మాటలో చెప్పాలంటే ఆడవాళ్ళకి జుట్టు చాలా అందంగా ఉంటుంది. అయితే ఆ జుట్టుని ఇంకా అందంగా మలుచుకుంటే ఆ అందమే వేరండి. అసలు అది మాటల్లో చెప్పలేం. ఈ వీడియోలో మనం 10 రకాల జుట్టులను అతి తక్కువ టైంలో ఈజీగా ఏ విధంగా వేయాలో చూద్దాం. ఓకేనా? ఇప్పటి వరకు మన ఛానల్ని చూస్తున్నటువంటి వాళ్ళు లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. చేసినటువంటి వాళ్ళు షేర్ చేయండి. ఓకే, అయితే వీడియోలోకి వెళ్దాం. ఫస్ట్ ముందుగా మనం జుట్టుని నీట్గా దూసుకోవాలండి. అంటే చిక్కులు లేకుండా దూసుకోవాలి. దూసుకున్న తర్వాత ఆ జుట్టుని చిన్న చిన్న పాయలుగా, చూడండి ఇక్కడ వీడియోలో చూస్తున్నారు కదా, ఈ విధంగా చిన్న చిన్న పాయలుగా తీసుకొని వాటిని నీట్గా ఇట్లా ఒకదాన్ని వదిలేస్తూ ఒకటి అల్లుకోవాలి. ఫస్ట్ అయితే కొద్ది దూరం అల్లుకున్న తర్వాత మనం ఆ ప్రాసెస్ అన్నది స్టార్ట్ చేయాలి. చూడండి, సేమ్ ఏ విధంగా అయితే మనం ఇక్కడ ఇస్తున్నామో చాలా క్లియర్గా ఇవ్వడం జరిగింది కదా. ఒక్కసారి మీరు అబ్జర్వ్ చేయండి. ఈ విధంగా ఒక్కొక్క పాయని మనం వదిలేసుకుంటూ మళ్ళీ ఎక్స్ట్రా పాయని ఆ వెంట్రుకలలో నుంచి, ఇప్పుడు మనం ఏ వెంట్రుకలను అయితే జుట్టులోకి తీసుకోవాలని తీసుకున్నామో వాటిని ఈ విధంగా తీసుకోవడం స్టార్ట్ చేయండి. చేస్తే మనకి ఎంతో ఈజీగా అందమైన జుట్టు రావడం అబ్జర్వ్ చేయొచ్చు. ఇక్కడ మీకు ఒక్కసారికి అర్థం కాకపోతే వీడియోని స్కిప్ చేయకుండా ఒక 2 టైమ్స్ చూసిన తర్వాత ఒకసారి ప్రాక్టీస్ చేయండి. ప్రాక్టీస్ చేయడం వల్ల మనకు ఈజీగా అవుతుంది. ఓకేనా? ఈ విధంగా కంప్లీట్గా ప్రతి పాయను కూడా అల్లుతూ ఈ విధంగా వదిలేసుకోవాలండి. చాలా నీట్గా రావడం అన్నది జరుగుతుంది. కంప్లీట్గా మనం ఎక్కడి వరకు ఈ విధంగా కావాలో అక్కడి వరకు అల్లుకోవాలి. చూడండి ఒకసారి ఈ విధంగా అల్లుకున్న తర్వాత మీరు ఎక్కడైనా, అంటే పార్టీకి వెళ్ళాలనుకున్నా, ఎక్కడికి వెళ్ళాలనుకున్నా అక్కడ ఉన్నటువంటి వాళ్ళల్లో మీ జుట్టుకి ఉన్నటువంటి స్టైలే వేరండి. మీరు కనిపిస్తారు, ఇంకా 10 రెట్ల అందంగా కనిపించడం జరుగుతుంది. కాబట్టి జుట్టు మంచిగా ఉన్నటువంటి వాళ్ళు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ జుట్టు వేసుకొని వాళ్ళ అందాన్ని 10 రెట్లు పెంచుకోవడానికి ట్రై చేస్తుంటారు. ఇప్పుడున్నటువంటి పిల్లల్లో చాలామంది డిఫరెంట్ టైప్స్ ఆఫ్ జుట్టు వేసుకోవడం కామన్గా మారింది. ఈ విధంగా మనం కంప్లీట్గా జుట్టు మొత్తం అల్లుకున్న తర్వాత చివరగా బ్యాక్ సైడ్ కూడా డిఫరెంట్గా ఉంటుందండి. ఈ వీడియో మీరు ఒక్కసారి చూసిరంటే మీకే అర్థమవుతుంది. మనం ఈ వీడియోలో మినిమం 10 నుంచి 12 రకాల డిఫరెంట్ టైప్స్ ఆఫ్ జుట్లు వేయడం జరుగుతుంది. కాబట్టి అతి తక్కువ టైంలో చూడండి, ఈజీగా 5-6 మినిట్స్లోనే మనం అన్ని రకాల జుట్టులని ఇక్కడ చూపించడం జరిగింది. కాబట్టి మీరు కూడా అదే విధంగా అన్ని జుట్టులని చూసిన తర్వాత ఫాలో అవుతూ మీ అందాన్ని రెట్టింపు చేసుకుంటారని నేను అనుకుంటున్నాను. నచ్చినటువంటి ప్రతి ఒక్కరూ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసి కమెంట్ చేయండి. ఈ వీడియో ఎక్కడి వరకు చేరుకుందో నాకు అర్థమవుతుంది. ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్. ఈ విధంగా కొన్ని వెంట్రుకలు తీసుకొని ఒక్కొక్క పాయని మనం లీవ్ చేయాలంటే, అక్కడ ఎక్స్ట్రా పాయని ఇక్కడ నుంచి తీసుకున్నామంటే అటు నుంచి ఒక పాయని లీవ్ చేసుకుంటూ వెళ్ళాలి. అదేం పెద్ద వింత కాదండి, చాలా ఈజీగా వచ్చేస్తుంది. కానీ ఫస్ట్ చూస్తున్నటువంటి వాళ్ళు కన్ఫ్యూజ్ అవుతుంటారు కాబట్టి కొంచెం ప్రాబ్లం అవుతుంది. 1-2 సార్లు ప్రాక్టీస్ చేస్తే మీకు ఈజీగా అర్థం కావడం అన్నది జరుగుతుంది. ఈ విధంగా మొత్తానికి కంప్లీట్ కావడం జరుగుతుంది. తర్వాత స్టెప్లో రోలింగ్ ఉంటుందండి. సైడ్ నుంచి ఉన్నటువంటి వెంట్రుకలని తక్కువ మోతాదులో తీసుకొని వాటిని మనం చిన్నగా రోలింగ్ చేస్తూ 2 స్టెప్స్ రోలింగ్ అన్నది ఇక్కడ రావడం జరుగుతుంది. ఆ 2 స్టెప్స్ రోలింగ్ కంప్లీట్ అయిన తర్వాత ప్రాసెస్ మళ్ళీ కూడా పెట్టడం జరిగింది. కాబట్టి దాన్ని కూడా ఒకసారి చూడండి. ఇది ఈ విధంగా మొత్తం కంప్లీట్గా మనం అల్లుకోవాలి. కానీ కొంచెం టైం పడుతుందండి. టైం టేకింగ్ ప్రాసెస్ ఉంటుంది ఇక్కడ. మనం ఇంకా అందం ఎక్కువ కావాలంటే ఖచ్చితంగా ఏం చేయాలి, టయాన్ని కేటాయించుకోవాలి, తప్పదండి. ఎక్కడికైనా వెళ్ళినప్పుడు మీ లుక్ అందరిలో బ్రైట్గా ఉండాలంటే ఖచ్చితంగా మనం ఏం చేయాలి, కొంచెం కష్టపడాలి. ఇష్టమైన దానికోసం మనం ఎంతైనా కష్టపడతామని మనకు తెలుసు. మళ్ళీ అది స్టడీస్ కాదు కదా, అందం, బ్యూటీకి మీరు ఎక్కువ ప్రియారిటీ ఇస్తారని నాకు మాత్రం అర్థమవుతుంది ఇక్కడ. ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్. ఈచ్ అండ్ ఎవ్రీవన్ సపోర్ట్ మై ఛానల్. ఈ విధంగా చూడండి మొత్తానికి కంప్లీట్ కావడం జరుగుతుంది. ఈ విధంగా కంప్లీట్ అయిన తర్వాత నీట్గా వాటిని ఒక్కొక్క పాయని మనం ఈ విధంగా తీసుకొని
దాన్ని ఫోల్డ్ చేసుకోవాలండి. చేసుకున్న తర్వాత సైడ్స్కి ఇటు సైడ్ రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ చిన్న చిన్న పాయలిని తీసుకొని వాటిని కూడా మనం మెల్లిగా రోలింగ్ చేసుకోవాలి. అందులో చిక్కులు లేకుండా ఫస్ట్ దూసుకోవాలండి. లేదంటే ఏమవుతుందంటే జుట్టు కొంచెం చిక్కుగా ఉంటుంది, నీట్గా అనిపించదు. నీట్గా అనిపించాలంటే ఫస్ట్ మనం దూసుకునే విధానంలోనే ఉంటుంది. ఎలాంటి చిక్కు లేకుండా జుట్టుని కంప్లీట్గా దూసుకున్న తర్వాత ఈ విధంగా రోలింగ్ చేసి, ఇద్దరు ఉండాలండి ఖచ్చితంగా ఈ జుట్టు వేసుకోవాలంటే మాత్రం. ఇద్దరు ఉంటేనే ఇది ఈజీగా సాధ్యం కావడం జరుగుతుంది. ఎందుకంటే రోలింగ్ చేసినటువంటి పాయల్ని పట్టుకోవడానికి ఒక వ్యక్తి కావాలి కదా, అందుకని చెప్పేసి. ఒక్కరితో అయితే కొంచెం కష్టం అవుతుంది, చేసుకోవచ్చు కానీ ఇంకా రిస్క్ ఎక్కువ ఉంటుంది. ఈ విధంగా కంప్లీట్గా 2 పాయల్ని ఫోల్డింగ్ చేసిన తర్వాత రోలింగ్ చేసిన తర్వాత అవి రెండింటిని ఒక దగ్గర పట్టేసుకొని మనం ఇప్పటి వరకు ఏవైతే వదిలినామో చూడండి, అక్కడ అల్లినటువంటి వాటి నుంచి వదిలినాం కదా, ఆ పాయల్ని కూడా కంప్లీట్గా ఈ విధంగా డిఫరెంట్గా కనిపించేటట్టు సపరేట్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత అటు సైడ్ నుంచి కూడా మనము ఆల్రెడీ ఇప్పుడు ఫోల్డింగ్ అయింది ఉంది కదా, ఆ ఫోల్డింగ్ని ఈ రెండింటిని కలిపి ఒక దగ్గర పెట్టేసుకోవాలి. మీకు టైట్ కావాలనుకుంటే మీరు ప్లక్కర్ పెట్టుకోండి, లేదంటే అక్కడ కూడా చిన్నగా అల్లి కూడా వదిలేసుకోవచ్చు అండి. కానీ మేము మాత్రం ఈ విధంగా మళ్ళీ ఫోల్డింగ్ చేసేసి పిన్స్ పెట్టేస్తున్నామండి. పిన్స్ పెట్టుకుంటే కొంచెం లూజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది అనుకునే వాళ్ళు ప్లక్కర్ కానీ ఇంకా దేన్నైనా యూజ్ చేసుకోవచ్చు అండి. ఇక్కడ మేము మాత్రం పిన్స్ యూజ్ చేయడం జరుగుతుంది. మళ్ళీ కొద్దిగా దూసుకొని ఈ విధంగా మళ్ళీ ఏం చేయాలి, మనం చిన్న చిన్న పాయలు తీసేసుకున్న తర్వాత ఇటు సైడ్ నుంచి అటు సైడ్ నుంచి తీసి సేమ్ స్టెప్ జుట్టు ఏ విధంగా అయితే అల్లుకుంటామో ఆ విధంగా, కానీ స్టెప్ జుట్టుకి మాత్రం మొత్తం వెంట్రుకల్ని తీసేసుకుంటాం. ఇక్కడ అలా కాదండి, చాలా తక్కువ కొన్ని తీసుకోవాలి. ఒకప్పుడు పట్టు జుట్టుకి తీసుకునే అంత మోతాదులో వెంట్రుకలని తీసుకొని ఈ విధంగా మళ్ళీ వాటిని అల్లుకోవాలండి. అటు నుంచి కొన్ని ఇటు నుంచి కొన్ని చాలా తక్కువ తీసుకొని అల్లుకున్న తర్వాత చివరగా మనం జుట్టు ఎక్కడి నుంచి అయితే స్టార్ట్ చేస్తామో అక్కడి వరకు ఈ ప్రాసెస్ కూడా కంప్లీట్ చేయాలి. చేసిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ ప్రాసెస్ ఏ విధంగా ఉందో చూడండి. మీకు నచ్చకపోతే ఎయిర్ స్లీవ్ కూడా చేసుకోవచ్చు అండి. తక్కువ వెంట్రుకలు ఉన్నాయి, మేము ఎయిర్ స్లీవ్ చేసుకుంటామంటే అట్లా కూడా చేసుకోవచ్చు. లేదు మేము కింది వరకు అల్లుకోవాలంటే అల్లుకోవచ్చు. ఇంకా ఏ డిఫరెంట్ షేప్లోనైనా మీరు ఆ జుట్టుని వదిలేసుకోవచ్చు. ఓకేనా? ఈ విధంగా కంప్లీట్ చేసిన తర్వాత మళ్ళీ మనం కింది వరకు ఇంకా డిఫరెంట్ డిజైన్లో నేను ఇక్కడ 5 పాయల జుట్టు వేయడం జరుగుతుంది. ఆ 5 పాయల జుట్టు కూడా ఏ విధంగా ఉందన్నది ఒక్కసారి మీరు ఈ వీడియోలో చూడండి. మొత్తానికి జుట్టు కంప్లీట్ అయిన తర్వాత ఎంతో అద్భుతంగా ఇదిగో ఈ విధంగా కనిపిస్తుందండి. ఈ జుట్టు వేయడానికి మాత్రం ఖచ్చితంగా ఇద్దరు అమ్మాయిల సహాయం, ఇద్దరి సహాయంతోనే మనం వేయడానికి పాసిబుల్ అవుతుంది. అది ఒక సైడ్ ఈ విధంగా అల్లాలి, మళ్ళీ ఒక సైడ్ ఈ విధంగా అల్లుతూ పోతే చివరి వరకు మీకు ఎక్కడి వరకు కావాలనుకుంటున్నారో అక్కడి వరకు అల్లుకోవాలండి. ఒకసారి మళ్ళీ వీడియో చూస్తే మీకు ఈజీగా అర్థమవుతుంది. ఒకేసారి చూస్తే కష్టంగా ఉంటుంది, కానీ ఏదైనా ఒక వర్క్ చేస్తూ ఉంటే అది మనకు ఈజీగా అవ్వడం అన్నది మనం అబ్జర్వ్ చేయొచ్చు. ఇంకా డిఫరెంట్ టైప్స్ అని చెప్పినాను కదా, ఆ డిఫరెంట్ టైప్సే ఇవ్వండి. ఈ విధంగా